నమస్సుమాంజలి. ఈరోజు నవరసాల గురించి మీకు వివరించబోతున్నాను. వాటి గురించి వివరించే ముందు రసానందం అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. మనసును కదిలించి కరిగించి రకరకాల అనుభూతులకు లోను చేసే భావనా శక్తిని మనం రసమని అంటాం. ఈ రసానందం అనేది పద్యాలు, గేయాలు, పాటల ద్వారా మనం పొందుతూ ఉంటాము. ఇవి 9 రసాలు. మొదటిది హాస్యము. హాస్యరసం అంటే నవ్వుని తెప్పించేదాన్ని హాస్యరసం అని అంటాం. రెండవది కరుణ రసం, బాధను కలిగించేది, ఏడుపును తెప్పించేది. మూడవది వీరరసం, ఉత్సాహాన్ని కలిగించి మంచి పనులకు పురుగొల్పేదాన్ని వీరరసం అని అంటాం. నాలుగవది భయానకం, భయాన్ని కలుగజేసేది. ఐదవది బీభత్సం, బీభత్సం అంటే దీన్నే జుగుప్స అని అంటాం, అసహ్యాన్ని కలిగించేది. ఆరోది శృంగారం, ప్రేమభావాన్ని మనసులో కలిగించేదాన్ని శృంగారం అంటాం. ఏడవది రౌద్రము, రౌద్రం అంటే మనసులో తీవ్రమైన కోపాన్ని తెలియజెప్పేదాన్ని రౌద్రం అని అంటాం. ఎనిమిదవది అద్భుతం, అద్భుతం అంటే ఆశ్చర్యకరమైన నమ్మశక్యము కాని విషయాన్ని చూపేదాన్ని అద్భుతం అని అంటాం. తొమ్మిదవది శాంతము, అన్ని వికారాలను అధిగమించి ఏ సంచలత్వం లేక నెమ్మదిగా వ్యవహరించేదాన్ని శాంతరసం అని అంటాం. అన్నిటిలోకి గొప్పది శాంతరసం. ధన్యవాదములు.